అందరికీ నమస్కారం అండి. భోగి, సంక్రాంతి, కనుమ వచ్చేలోపు ఇవి తెలుసుకోండి, లేదంటే నష్టపోతారు. భోగి, సంక్రాంతి, కనుమ వచ్చేలోపు ఏ విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే ఇక వివరాల్లోకి వెళితే ఎప్పుడు కూడా మన హిందువులకి అతి ముఖ్యమైన పండుగలు భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ. మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే అంటే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోండి. ఇక మీ ఇంటికి రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరం వచ్చే సంక్రాంతితో కీడుతో వస్తుందని చాలామంది కూడా సందేహం ఉంది కదా. సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, సంక్రాంతి పండుగ రోజుల్లో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి 14వ తేదీన బుధవారం నాడు భోగి పండుగ, జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి, అలాగే జనవరి 16వ తేదీ కనుమ పండుగ, జనవరి 17వ తేదీ ముక్కనుమ వచ్చాయి. అయితే పూర్వీకులు చాలామంది సంక్రాంతి పండుగని అంటారు, కానీ ఈ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు. అయితే ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల్లో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి, లేదంటే మీ ఇంటి కీడు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోండి. ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి. అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజున పొరపాటును కూడా ఇంటిని తుడపకండి, లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా బుధవారం, శనివారం మరియు ఆదివారం ఈ 3 రోజుల్లో ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఇక సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని పసుపు నీటితో శుద్ధి చేసుకోండి. అలాగే విరిగిపోయిన కుర్చీలు, తుప్పు పట్టిన ఇనుప సామాన్లు, పగిలిపోయిన అద్దాలు ఇవన్నీ కూడా భోగి మంటల్లో వేసేయండి. జనవరి 14వ తేదీన భోగి పండుగ వచ్చింది కాబట్టి భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున వేడి నీళ్ళతో తలస్నానం చేయాలి. అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రేగిపళ్ళు వేసుకుని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలను తొలగిపోయి ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. ఈ రోజున చాలా మంది కూడా ఆడవారు ఇంటి భోగి కుండన ముగ్గుగా వేసుకుంటారు, కానీ భోగి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకోవాలి. భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేసుకోవాలి. ఎందుకంటే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం భోగి మంటలు మహాయజ్ఞంగా భావిస్తారు. కాబట్టి ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది. అలాగే మీ ఇంటికున్న దరిద్రాలన్నీ కూడా తొలగింపబడతాయని నమ్మకం. కాబట్టి ఈ రోజున మీ ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులన్నీ తీసేసి భోగి మంటలో వేసేయండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో దేవతలు అడుగు పెడతారు. ఇంటి ముందు భోగి మంటలు వేసిన తర్వాత అక్కడే ఉండి కొంచెం బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదుట పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా ఎన్నో సుఫలితాలు కలుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ నువ్వులు, బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుందట. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి రోజున నువ్వులను దానం చేయండి. మీ ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి. ఈ విధంగా చేస్తే ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా భోగ భాగ్యాలతో జీవిస్తారు. అయితే గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతిపూలు పెట్టుకోండి. ముఖ్యంగా ఈ రోజున చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయాలి. 12 సంవత్సరాల లోపు గల చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయాలి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు, నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది. ఈ భోగి రోజున పేదలకి వస్త్రాలు దానం చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక ఆ తర్వాత రోజు సంక్రాంతి పండుగ వస్తుంది. జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. కాబట్టి ఈ రోజున ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. ఈ రోజున అభ్యంగనం స్నానం చేస్తే చాలా మంచిది. శరీరానికి నువ్వుల నుండి రాసుకుని స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారం తీసుకోవాలి. సంక్రాంతి రోజున పొరపాటును కూడా స్నానం చేయకుండా ఆహారం తినకూడదు. మీ ఇంటికి కీడు కలిగిస్తుంది. అలాగే సంక్రాంతి నోడు విలువ ఉన్న ఆహారం తినకూడదు. ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. సూర్య భగవానుడికి నీటితో ఆద్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా విపరీతమైన ధనలాభం కలిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలు చేసి దేవుడికి నైవేద్యం సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి.
అలాగే మీ ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించాలి. తద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సంక్రాంతి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. అలాగే ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి. ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక మీ జీవితంలో కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే ఈ రోజున పొరపాటును కూడా ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు. మీ కుటుంబానికి మంచి జరగాలంటే ఈ రోజున పెరుగు దానం చేయండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ రోజున బ్రాహ్మణులకి గుమ్మడికాయన దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ పండగ నాడు పొరపాటును కూడా కొత్త ఇల్లు మారకూడదు. ఈ రోజున ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు. లేదంటే ధనలక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున గంగిరెద్దులకు ఆహారం పెడితే నందీశ్వరుడి ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే ఈ రోజున చనిపోయిన మన పూర్వీకులు తర్పణం వదిలితే మీ పూర్వీకులు ఆత్మశాంతి కలుగుతుంది. పితృదోషాలన్నీ తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది. తద్వారా పండుగ 16వ తేదీన కనుమ పండుగ వచ్చింది కాబట్టి దీన్ని పశువుల పండుగ అని అంటారు. కాబట్టి కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి. గోవుకి ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా రథం ముగ్గు వేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినపగారెలు తినాలి. ముఖ్యంగా కనుమ పండుగ నాడు ప్రయాణాలు అస్సలు చేయకూడదు. ఈ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారట. కాబట్టి కనుమ రోజున చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని మీ పెద్దలకు సమర్పించండి. కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. ఇంటి ముందుకు వచ్చిన కాకికి ఆహారం పెట్టండి. మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువు నిర్వహిస్తే చాలా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.